Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. MS Excel spreadsheet program where we can record the data in the form of tables. మనం ఏదైనా సరే టేబుల్స్ లో వర్క్ చేస్తాం. ఓకే, ఆ టేబుల్స్ కూడా మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. మనం ఏదైనా డేటాని ఒక సిస్టమాటిక్ డిస్ప్లేలో వర్క్ చేస్తాం. దీన్ని డెవలప్ చేసింది వచ్చేసరికి కంప్లీట్ గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ కి, మ్యాక్ కి, అలాగే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కూడా డెవలప్ చేశారు. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఎక్సెల్? ఎక్సెల్ లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే Excel features inserting a pivot table, sorting of tabulated data, adding formulas to the sheet, and calculating the large data. So, already data ni manam rows and columns lo use chestam. Okay, formulas add chestam. Ikkada formulas ne functions antaru. Function ante sir, how many functions you have a knowledge ante so maku functions cheppale sir, formulas chepparante kaadu. The formula is nothing but function. Okay, formulas ni functions antam to the sheet. So calculating the large data అన్నారు సార్. ఎంత పెద్ద డేటా సార్? దెర్ ఇస్ నో ఎండ్, ఇట్స్ ఇన్ఫినిటీ. అంటే సో ఒక స్టేట్ వైడ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ డేటా ఎంత ఉంటుంది? ఇట్స్ లాట్స్ ఆఫ్ డేటా. ఒక అర్బన్ లో కానీ, ఓకే, ఒక రూరల్ లో కానీ, ఒక సిటీ మెట్రోలో కానీ చూసుకుంటే ఒక విలేజ్ లోనే ఒక అన్ని హౌసెస్ ఉంటాయి. అందులో మళ్ళీ మెన్ వైజ్ గా, ఉమెన్ వైజ్ గా, అలాగే చైల్డ్ వైజ్ గా, అంటే 18 years అబౌవ్ వైజ్ గా, మళ్ళీ దానికి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా పెన్షన్ స్కీమ్స్ ఇస్తే వాళ్ళని ఎలా డివైడ్ చేయాలి, సో ఉన్నారా లేదా, ఇవన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు యూజింగ్ విత్ ఎక్సెల్ ఓన్లీ. అంటే ఒక రూరల్ లో కానీ, అర్బన్ లో కానీ, నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఎలక్షన్సే కాదు. సో డేటా, ఇప్పుడు డిమార్ట్ డేటాస్ ఎన్ని డిమార్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఎంత పెద్ద లార్జ్ డేటా ఉండిద్ది. సో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో ఇలాంటి ఒక సేల్స్ కానీ, మార్కెటింగ్స్ కానీ, సిఇఓస్ కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క డేటాని అప్గ్రేడ్ చేసుకోవాలి, వాళ్ళ డేటాని విజువలైజేషన్ చేసుకోవాలి చార్ట్స్ రూపంలో కానీ. సో మనం దీన్ని ఇంకా ఏం చేస్తాం, మనం ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు దాన్ని ఏంటంటే మనం టేబుల్స్, ఎంఎస్ రిపోర్ట్స్ కింద వర్క్ చేస్తాం. సో రిపోర్ట్స్ కింద ఎలా వర్క్ చేయాలి, చూపించాలి, క్లయింట్స్కి ఎలా చూపించాలి, అదేవిధంగా మనం సిఇఓస్ కి, మేనేజర్స్ కి, సేల్స్ కి, మార్కెటింగ్ టీమ్స్ కి ఎలా చూపించాలనేది ఇందులో చూపిస్తాం. సో అందుకే క్యాలిక్యులేటింగ్ ద లార్జ్ డేటా. ఇక్కడ ఇంత డేటా అంటూ ఏం లేదు. మనకున్న షీట్స్, ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ షీట్స్. అదే మన డాక్యుమెంట్ ఏం చేస్తాం, మనకి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే దీన్ని స్ప్రెడ్ షీట్ అంటారు. ఇట్స్ స్ప్రెడ్ షీట్ అనమాట. ఒక స్ప్రెడ్ షీట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ షీట్స్ అయినా సరే మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. దర్ ఇస్ నో ఎండ్. సో హౌ టు ఓపెన్ ద ఎక్సెల్? 2 ways to ఎక్సెల్. స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, ఎక్సెల్ యాజ్ యూజువల్. సో ఎక్సెల్ లోకి వెళ్తే ఇలా ఎక్సెల్ తీసుకుంటాం. ఓకే, ఎక్సెల్ అంటే ఎక్సెల్ వచ్చింది కదా. అలా కాకుండా విండోస్ ఆర్ ఎక్సెల్. సో ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనకి ABCDEF ఇవన్నీ ఆల్ఫాబెట్స్ లో ఉంటాయి. రోస్ అన్ని నెంబర్స్ లో ఉంటాయి. కాలమ్స్ అన్ని ఆల్ఫాబెట్స్ లో ఉంటాయి. సో ఎంఎస్ ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్, జనరల్లీ యూజర్ ఇంటర్ఫేస్ ఇలాగే ఉండిద్ది. సేమ్ ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాబ్స్ తో పాటు ఇక్కడ మనకు వచ్చే ఫార్ములాస్ కానీ, డేటాస్ కానీ ఇవన్నీ అడ్వాన్స్ ఎక్సెల్ లో తీసుకుంటాం మనం. బట్ ఇక్కడ ఏంటంటే మిగతా మనం కామన్ గా ఎక్సెల్ లో యూజ్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కామన్ గా మనకు యూజ్ చేసే ట్యాబ్స్ అనమాట. వెళ్లే కొద్దీ ఒక్కొక్క టాపిక్ చూద్దాం. ఓకే, క్విక్ యాక్షన్స్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ యాక్షన్స్. ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి అండో రెడో అంటారు. అండో అండ్ రెడోస్ సేమ్. అందులో వర్డ్ లో కూడా Ctrl+Z అండ్ Ctrl+Y సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో కంట్రోల్ బటన్స్, మాక్సిమైజ్, మినిమైజ్, రీస్టోర్ అండ్ క్లోజ్ ఎక్కడ ఉంటాయి? దీన్ని రీస్టోర్ అంటారు. ఓకే, దీన్ని మాక్సిమైజ్ అంటారు, దీన్ని మినిమైజ్ అంటారు. మళ్ళీ మినిమైజ్ ని ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా క్లియర్. క్లోజ్ అంటే డైరెక్ట్ గా క్లోజ్ బటన్ వచ్చింది. సో క్లోజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ని. కస్టమైజ్డ్ క్విక్ యాజ్ టూల్ బార్, సేవ్ ఓపెన్. ఇక్కడ సేవ్ ఓపెన్ అని చెప్పాను కదా, దీన్ని కస్టమైజ్డ్ టూల్ బార్ అంటారు. కస్టమైజ్ అంటే మనం కూడా కస్టమైజ్ చేయొచ్చు. సో ఎలా? ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్తాం. దీన్ని ఆఫీస్ బటన్ అంటారు. ఆఫీస్ బటన్ దగ్గర క్లిక్ చేసి ఎక్సెల్ ఆప్షన్స్. ఓకే, ఎక్సెల్ ఆప్షన్స్ లో మనకి అడ్వాన్స్డ్, ఇక్కడ కస్టమైజ్ ఏం పెట్టారు, ఇక్కడ సేవ్, అండో, రెడో, ఓపెన్ అవే కదా ఉంది. మనకి ఇంకేస్ ఏదైనా కావాలి, ఈమెయిల్ కావాలి, పే స్పెషల్ కావాలి, క్విక్ ఫ్రెండ్స్, రిపీట్, సేవ్ యాజ్, టేబుల్ ఉంది. యాడ్ అంటే టేబుల్ వచ్చింది. ఓకే చేయండి. వచ్చింది ఇక్కడ టేబుల్ ఆప్షన్. లేదు తీసేయాలంటే ఎక్సెల్ ఆప్షన్స్ లోకి వచ్చి కస్టమైజ్, టేబుల్ ని సెలెక్ట్ చేసి రిమూవ్. సో మనం ఇట్లా మనకు కావాల్సిన ఎక్సెల్ ఆప్షన్స్ ని ఇలా యూజ్ చేస్తాం మనం. అంటే యాడ్ చేసుకోవచ్చు. హోమ్ మెను, హోమ్ ట్యాబ్, రిబ్బన్స్. సో దీన్ని ఏమన్నాను? హోమ్ మెను అంటారు,
హోమ్ ట్యాబ్ అంటారు, అలాగే హోమ్ రిబ్బన్ అంటారు, రిబ్బన్స్. ఓకే, కానీ రిబ్బన్స్ లో మనకి ఏముంటాయి? క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్స్, నెంబర్స్, వీటిని గ్రూప్స్ అంటారు. వీటిని ఏమంటారు? గ్రూప్స్. హోమ్ రిబ్బన్ అండ్ హోమ్ ట్యాబ్స్ వీటిని గ్రూప్స్ అంటారు. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేమ్ బాక్స్. సో నేమ్ బాక్స్ అంటే ఏంటి? ఫార్ములా బార్ అంటే ఏంటి? సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, మన కర్సర్ ఎలా ఉండేది? ఇక్కడ ఇలా ఉండేది, ప్లస్ సింబల్ తో ఉండేది కర్సర్. ఓకే, సో ఇలా క్లిక్ చేశాను. నేను ఇక్కడ క్లిక్ చేశానంటే దీన్ని ఇక్కడ మనం ఏమంటాం? సెల్ అంటాం. దీన్ని ఏమంటాం? ఒక సెల్. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. ఒక సెల్ నేను క్లిక్ చేశానంటే దానికి ఒక నేమ్ బాక్స్ ఉంది. ఓకే, ఆ నేమ్ బాక్స్ అండి ఏ కాలం లో ఉన్నాను? జీ కాలం లో ఉన్నాను. ఏ నెంబర్ లో ఉన్నాను? G11. G11. మరి దాని నేమ్ బాక్స్ వచ్చింది ఇక్కడ G11 నేమ్ బాక్స్. ఇక్కడ నేమ్ బాక్స్ వచ్చింది. సో మనం ఏదైనా ఫార్ములా మనం ఎంట్రీ చేయాలి అంటే దాని ఇక్కడ ఫార్ములా బార్. ఫార్ములా బార్ లో మన ఫార్ములా ఇక్కడ ఎంట్రీ చేసిన ఫార్ములా బార్ లో వచ్చింది. వస్తుందా? వస్తుంది కదా. సో మనం ఇక్కడ చేసిన ఈ సెల్ లో టైప్ చేసిన ఆటోమేటిక్ గా ఫార్ములా బార్ లో కనిపించింది. క్లియర్. సో ఆల్ఫాబెట్స్ ఆర్ కాలమ్ లెటర్స్, న్యూమరికల్స్ ఆర్ రో నెంబర్స్. అదే కదా, ఆల్ఫాబెట్స్ అన్ని ఏంటి? కాలమ్స్ ఉంటాయి, న్యూమరికల్స్ అన్ని నెంబర్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఎ స్ప్రెడ్ షీట్ అండ్ స్ప్రెడ్ షీట్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. దీన్ని ఏమంటారు? స్ప్రెడ్ షీట్ అంటారు. స్ప్రెడ్ షీట్ దేని మీద డిపెండ్ అవుతాయి? కాలమ్స్ అండ్ రోస్ మీద డిపెండ్ అవుతాయి. నౌ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ కాలమ్ అండ్ రో హ్యాస్ ప్రొడ్యూస్ ఎ సెల్. సో దిస్ ఈస్ ఎ సెల్. అదేగా చెప్పింది, మనం కాలమ్ ని రో నుంచి వచ్చేదాన్ని మనం ఇంటర్సెక్ట్ అవుతున్న పార్ట్ ని ఏమంటాం? ఇక్కడ మనం సెల్ అంటాం. ఓకే, మరి ఇది సెల్. ఆ సెల్ నేమ్ బాక్స్ ఏంటి? J20. దీని సెల్ కోడ్ అంటారు. దీని ఏమంటారు? సెల్ కోడ్. J20 is your సెల్ కోడ్. అలా ఇక్కడ క్లిక్ చేయగానే D11 is your సెల్ కోడ్, D19 is your సెల్ కోడ్. సో సెల్ కోడ్ అంటాం. Every cell is in Excel as a name. The particular cell is a name C2, that is called సెల్ కోడ్. మరి C2 అంటే ఇక్కడ పెడితే ఆటోమేటిక్ ఏమొచ్చింది? దాని సెల్ కోడ్ అంటారు. అది ఎక్కడ పెట్టినా కూడా దాని సెల్ కోడ్ అంటారు. బట్ ఎగ్జాంపుల్ C2 చెప్పాను. There is another part of spreadsheet that you need to know that about, that is a range. Now range is a group of cells that are together arranged columns and rows and columns. So అంటే రేంజ్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు ఉంది అంటే మనం సెలెక్ట్ చేసుకునే పార్ట్ ని రేంజ్ అంటాం. సపోజ్ నేను ఇక్కడ ఏ నుంచి జీ వరకు సెలెక్ట్ చేస్తే ఏమైంది? అది దాని యొక్క రేంజ్. సపోజ్ 1 2 3 4 5 6 7 ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాను? మళ్ళీ 8 9 10 11 12 13 14 ఇలా నేను కొంత నెంబర్స్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేస్తే అది ఒక సెల్ కోడ్. ఓకే, ఒక సెల్ ని సెలెక్ట్ చేసినట్టు. అదే నేను సెల్ ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని రేంజ్. అంటే నేను ఎంతవరకు సెలెక్ట్ చేశాను? ఈలో 17 నుంచి ఐలో అర్థమవుతుందా? ఈ 17 కదా ఫస్ట్ సెల్ ఏంటమ్మా ఇక్కడ? ఈ 17. మరి లాస్ట్ సెల్ అంటే ఏంటి? K17. లైక్ ఐ వరకు సెలెక్ట్ చేసాం కాబట్టి I17. ఓకే, మనం సెలెక్ట్ చేసే పార్ట్ ఈ 17 నుంచి మళ్ళీ J17 వరకు. సో దాన్ని రేంజ్ అంటారు. సార్ అలా మరి కింద కూడా సెలెక్ట్ చేస్తాం కదా. ఇక్కడ ఈ 17 అండ్ 18 ఉంది, J మరి దాన్ని రేంజ్ అంటారు. సో మీరు ఎంతవరకు సెలెక్ట్ చేస్తే దాన్ని రేంజ్ అంటారు. అంటే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసే పార్ట్ ని రేంజ్ అని పిలుస్తాం. క్లియర్. ఒకదాన్ని సెలెక్ట్ చేస్తే సెల్ అంటారు. మనం ఇలా సెలెక్షన్ తీసుకుంటే రేంజ్ అంటారు. అర్థమైందా? రేంజ్ క్లియర్. మీకు అర్థమవుతుంది? చెప్పండి, డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఓకే, సో వర్క్ షీట్ ట్యాబ్ మనం యూజ్ చేస్తున్న షీట్ ఉంది కదా, దీన్ని వర్క్ షీట్ ట్యాబ్ అంటారు. వర్క్ షీట్ లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఎప్పుడైనా సరే మనకి షీట్స్ ఉంటాయి. అంటే మనం బోర్డ్ డాక్యుమెంట్ లో మనము పేజెస్ ఎలా తీసుకుంటాం? పేజెస్ కి ఎండింగ్ ఉందా? ఎన్ని పేజెస్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే షీట్స్ కూడా ఇక్కడ మనకి బై డిఫాల్ట్ గా 3 షీట్స్ ఇస్తారు. షీట్ 1, షీట్ 2, షీట్ 3. నాకు ఇంకొక షీట్ కావాలంటే ఇక్కడ సో షీట్స్ ఉంటాయి. ఓకే, సో ఎన్ని షీట్స్ అయినా సరే మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, టోటల్ షీట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వర్క్ షీట్ ఏరియా. కంపల్సరీ ఇదంతా వర్క్ షీట్ ఏరియా కిందకే వచ్చింది. ఓకే, if you open MS Word, you can see the white page that we call as a document application. If you open MS Excel, you can see the boxes and rows and columns that we call as a spreadsheet application. Each box we call as a cell, arranging of cells and row wise and
కాలమ్ వైజ్. అసలు ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 1,48,576 రోస్ ఉంటాయి, 16,384 కాలమ్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి సార్? ఎక్కడ ఉంటాయి? సో క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేశారు. నెంబర్స్ వైజ్ గా కాబట్టి మనకి తెలిసిద్ది ఇది ఇన్ని నెంబర్స్ ఉన్నాయని. బట్ ఆల్ఫాబెట్స్ వైజ్ గా ఎలా తెలిసిద్ది? తెలియదు. సపోజ్ నేను ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇలా రైట్ ఆరో తీసుకొని యూజ్ చేసుకుంటూ వెళ్తున్నా, జెడ్ అయిపోయింది. జెడ్ అయిపోగానే ఆటోమేటిక్ ఏమైపోద్ది, మళ్ళీ ఏలో ఏ తీసుకుంటుంది, ఏ జెడ్. తర్వాత మళ్ళీ ఏ అయిపోయింది కదా, మళ్ళీ బిలో ఏ తీసుకుంటుంది. సో ఇలా మరి ఇలా ఎన్ని కాలమ్స్ అని ఎన్ని రోస్ అని మనం చెక్ చేస్తాము. కానీ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను, టోటల్ నెంబర్ ఆఫ్ అండ్ కాలమ్స్ అనే వర్క్ షీట్ ఈస్ 1,48,576 రోస్ ఉంటాయి, 16,384 కాలమ్. ఎక్కడ ఉంటాయి సార్? ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఓకే 1,48,576 రోస్. కాలమ్స్ కూడా మనం సారీ సో 1,48,576 కాలమ్ రోస్ ఉంటాయి. కాలమ్స్ ఇలా మనం మెన్షన్ చేయలేము. సో కాలమ్స్ కి ఎందుకంటే ఇవి ఆల్ఫాబెట్స్ తో ఉంటాయి కాబట్టి మనం ఆ నెంబర్ ఉండదు. బట్ ఫస్ట్ రోని సెలెక్ట్ చేశాను, లాస్ట్ రోకి వెళ్ళాలి అంటే కంట్రోల్ పట్టుకొని డౌన్ ఆరో చూడడానికి అంతే, జస్ట్ కంట్రోల్ డౌన్ ఆరో. మరి ఇటు పక్కకు వెళ్ళాలంటే రైట్ సైడ్ ఉన్న కాలం ఎడ్జ్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ రైట్ ఆరో. లాస్ట్ లో ఉన్న కాలం నేమ్ ఏంటి? XFD1 సెల్ నేమ్. సార్ బాగానే ఉంది, కానీ 16,000 అనేది మనకి ఇక్కడ చూపించట్లేదు కదా సార్, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ అవుతుందా, 1Aని ఇంటర్సెక్ట్ అవుతున్న పార్ట్ ఉందా, ఇది ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అప్పుడు రెండు సెలెక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఉంది 1,48,576 రోస్, 16,384 C ఫర్ కాలమ్స్. అర్థమవుతుందా? షీట్ అర్థమవుతుంది కదండి. సో ఇలా ఉంటుంది. సో ఎంతవరకు రాసుకున్నారు రాయండి మిగతా. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, జూమ్ టూల్స్, స్క్రోల్ బార్స్, స్క్రోల్ ఇన్స్. అంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ స్క్రోల్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 100% వెళ్ళాలంటే మనం 100% పెట్టుకుంటే మనకి సెల్స్ అనేవి యాక్టివ్ లో కనిపిస్తాయి. ఓకే, లేదా చిన్నగా కానీ కానీ పెద్దదిగా కానీ జూమ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ 100 పెట్టుకున్నాను, ఫిక్స్. ఓకే, అండ్ లాస్ట్ లో ఏం చెప్పాను, ప్లస్ సింబల్ ఇన్ ఎ సెల్ ఇస్ కాల్డ్ ఎ సెలెక్షన్. నెంబర్ ఆఫ్ సెల్స్ వీ కెన్ సెలెక్ట్. మరి ప్లస్ సింబల్ తో ఉన్నది ఏంటి, మన సెలెక్షన్. సో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని సెల్స్ కావాలంటే అన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కమ్ టు సెల్ బోర్డర్, వీ కెన్ సీ 4 arrow సింబల్, దట్ ఈస్ కాల్డ్ మూవ్ సింబల్. వీ కెన్ మూవ్ ద కంటెంట్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. అంటే సెలెక్ట్ చేసుకుంటేనేమో ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, కానీ ఏమంటుంది ఇక్కడ, కమ్ టు ద సెల్ బోర్డర్. ఏదైనా ఒక సెల్కి వెళ్ళినప్పుడు, ఎనీ సెల్, ఏ సెల్కి వెళ్ళినా కూడా దాని బోర్డర్ మీదకి వచ్చేయండి, స్టార్ సింబల్ వస్తుంది. సో వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి ఏం చేస్తున్నాను, నేను మూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సెల్స్ ఉన్నాయి, కానీ బోర్డర్ మీదకి రాగానే ప్రతి సెల్ కి ఇండివిజువల్ గా బోర్డర్ మీదకి వచ్చింది. ఓకేనా? స్టార్ సింబల్ వచ్చింది బోర్డర్ మీదకి రాగానే. సో వాటి యొక్క సెల్ బోర్డర్ మీద సెలెక్ట్ చేయగానే, సెలెక్ట్ కూడా అవసరం లేదు, జస్ట్ దాని మీదకి వెళ్ళగానే మనకు ఆ 4 arrow సింబల్ వచ్చింది. సో అప్పుడు దాన్ని మనం మూవ్ చేయొచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి. అలా ఇండివిజువల్ గా మూవ్ చేయొచ్చు, లేదా ఒక రేంజ్ వైజ్ గా సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్ వైజ్ గా కూడా మూవ్ చేయొచ్చు. ఓకేనా? సో దట్స్ ఇట్. సో జనరల్ గా మనకు ఉండేవి ఏంటంటే కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కోర్ కాన్సెప్ట్స్ కన్నా మనం ఎక్కువే తీసుకుంటాం. యూజర్ ఇంటర్ఫేస్, రోస్ అండ్ కాలమ్స్ ఎక్స్ప్లెయినింగ్ అవసరం లేదు. ఓకే, ఆటో ఫిల్ ఆప్షన్స్, ఎంటరింగ్ డేటా అండ్ ఎడిటింగ్, చేంజ్ కాలమ్ వెయిట్స్, ఇన్సెట్ కాలమ్స్, డిలీట్ వర్క్ షీట్స్, ఇవన్నీ కామన్. మెయిన్ మనం యూజ్ చేయాల్సింది ఫార్ములాస్ అండ్ డేటా టైప్ ఫంక్షన్స్, డేటా ఇఫ్ ఫంక్షన్స్, ఇఫ్ ఆర్ ఫంక్షన్స్, ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్స్, అలాగే ర్యాంక్ ఫార్ములాస్, ఇలా చాలా ఉంటాయి మనకి. ఓకే, ఇలా ఫార్ములాస్ చాలా ఉంటాయి, మనం వెళ్ళే కొద్దీ ప్రతి ఫార్ములాని చూద్దాం. బట్ ఈ కోర్ కాన్సెప్ట్స్ నేను మీకు మన గ్రూప్ లో పింక్ చేస్తాను, అక్కడ రాసుకోండి. ఈ బేసిక్ ఇంకా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఓకే, సో అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి, షార్ట్ కట్స్ రాసుకోండి. ట్యాబ్ కి
ట్యాప్ అనేది ఏం చేస్తుంది? ట్యాప్ ఆర్ arrow keys move the cursor to the next cell in the excel sheet. అలాగే shift tab or arrow keys move the cursor to the previous cell in the excel sheet. So tab keys just click it. ఇక్కడ క్లిక్ చేశాను. నేను ఇక్కడ సెల్స్ లోకి వెళ్ళి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ట్యాబ్ చేస్తుంటే ఏమవుతుంది? పక్క సెల్ కి వెళ్తుంది. సో అలాగే ఆరో కీస్ కూడా రైట్ ఆరో లెఫ్ట్ ఆరో పక్క కీస్ కి వెళ్తున్నాయి. అలాగే డౌన్ ఆరో అప్ ఆరో బాటమ్ అండ్ టాప్ సెల్స్ కి వెళ్తున్నాయి. సో 4 ఆరోస్ మనకి ఏం చేస్తాయి? నావిగేషన్ కి యూజ్ అవుతాయి. ఇవన్నీ నావిగేషనే కదా, ఎలా కావాలంటే అలా నావిగేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమవుతుంది మనకి? సపోజ్ 1 2 ట్యాబ్ కి యూజ్ చేస్తున్నాం, 3 4 5 6 7 అంటే ట్యాబ్ కి యూజ్ చేస్తున్నాం కదా. సో నేను మళ్ళీ ప్రీవియస్ సెల్ కి వెళ్ళాలంటే షిఫ్ట్ ట్యాబ్. సో ట్యాబ్ షిఫ్ట్ ట్యాబ్. అలా డౌన్ కింద సెల్స్ కి రావాలంటే డౌన్ సెల్స్ కి రావాలంటే డౌన్ ఆరోస్ అప్ ఆరోస్ లేదా లెఫ్ట్ ఆరోస్ రైట్ ఆరోస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ద arrow 4 arrow keys will work with the navigation completely. మనకు 4 sets ఈక్వల్ నావిగేషన్స్ కి అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. రెండు షార్ట్ కట్స్ ఇచ్చారు అని చెప్తున్నాం. జనరల్ గా ఏంటంటే ట్యాబ్ కి యూజ్ చేస్తేనేమో నెక్స్ట్ సెల్ కి వెళ్తున్నాం, షిఫ్ట్ ట్యాబ్ యూజ్ చేస్తేనేమో దాని యొక్క ప్రీవియస్ సెల్ కి వస్తున్నాం. సో అలా యారో కీస్ కూడా యూజ్ చేయొచ్చు, అలాగే ట్యాబ్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ 2 ఆప్షన్స్, ఎవరి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళది. ఓకే, 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇది ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ఆటోఫిల్ సిరీస్. ఆటోఫిల్ సిరీస్ అంటే ఏంటి? ఆటోఫిల్ ఆప్షన్స్ మనకి ఏమవుతాయి? ఇక్కడ జనరల్ గా ఎంఎస్ ఎక్సెల్ లో ప్రీ డిఫైన్డ్ సిరీస్ అనేవి కొన్ని ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి ప్రీ లోడ్ అవుతాయి. ఇప్పుడు ఎలా సపోజ్ 1 తీసుకున్నాం, 1 తో పాటు నాకు రిమైనింగ్ నెంబర్స్ కూడా కావాలి, సిరీస్ ఆఫ్ నెంబర్స్ కావాలి. 1 ని సెలెక్ట్ చేసి ఈ బోర్డర్ మీదకి వస్తే ఏమవుతుంది? 4 arrow సింబల్ వస్తుంది కదా, డ్రాగ్ చేస్తే సెల్స్ మారుతున్నాయి. ఓకే, అలా కాదు, నాకు 1 ని దాని యొక్క కంటిన్యూస్ సిరీస్ కావాలి అంటే దాని యొక్క ఎడ్జ్ లోకి వెళ్తున్నా, బోర్డర్ ఎడ్జ్ వెళ్తే ఏమొస్తుంది? ప్లస్ సింబల్ వస్తుంది. ఇఫ్ యూ డ్రాగ్ ఇట్ సార్ నెంబర్ సేమ్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే 1 కి దాని యొక్క కంటిన్యూస్ సిరీస్ ఏమైనా ఇచ్చానా? నేను ఇవ్వలేదు. అదే 1 తర్వాత 2 ఇచ్చాను. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి, ఆ ప్లస్ సింబల్ బోర్డర్ ఎడ్జ్ కి వచ్చి డ్రాగ్ చేయండి. సో కంటిన్యూస్ సిరీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ ఉంది. జనరల్ గా 1 2 ని రెండింటిని ఇవ్వాలి ఇక్కడ. సో 1 2 ఇవ్వకుండా డైరెక్ట్ గా 1 నిచ్చి 1 అనే నెంబర్ నిచ్చి కంట్రోల్ పట్టుకొని హోల్డ్ కంట్రోల్ కి జస్ట్ డ్రాగ్ ఆన్ ద సెల్ ఎడ్జ్, అది మనకి బ్లింక్ అవుతూ ఉండిద్ది. లేదా ఇక్కడ సెల్ ఎడ్జ్ దగ్గరికి వచ్చి క్లిక్ చేసి అంటే జస్ట్ సెల్ ఎడ్జ్ దగ్గరికి వచ్చి ఆ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. అంటే 2 థింగ్స్ ఇక్కడ 1 2 దానికి కంటిన్యూస్ సిరీస్ ఇచ్చి జస్ట్ డ్రాగ్ చేస్తే మన కంటిన్యూస్ సిరీస్ నెంబర్స్ వస్తున్నాయి. 1 అలా కాకుండా 1 ఇచ్చి డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నాను? కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే దాని కంటిన్యూస్ సిరీస్ వస్తున్నాయి. చెప్తున్నా 1 3 తీసుకున్నాం. సో 1 3 అంటే మనకి ఏమవుతుంది? అన్ని ఆడ్ నెంబర్స్ కావాలి. 1 ఆడ్ నెంబర్, 3 ఆడ్ నెంబర్. సో డ్రాగ్ చేసి 1 3 5 7 9 11 13 ఇలా ఉంటాయి. సో అలా కాకుండా
1 10 ఇస్తాను. 1 కి 10 కి ఎంత డిస్టెన్స్ ఉంది? 9 డిఫరెన్షియేషన్ ఉంది. సో డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వచ్చు, డిఫరెన్స్ ఆఫ్ సిరీస్ ని మనం రన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్. రాసుకోండి, ఆడ్ నెంబర్స్, డిఫరెన్స్, గ్యాప్ నెంబర్స్. అలాగే వీక్లీ నేమ్స్ కూడా రాసుకోండి. Receive 500 rupees for ఓకే, సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి నేను సండే తీసుకున్నాను. నేను మళ్ళీ ఇస్తాను. ఓకే, సో సండే తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సండే దగ్గర జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఏమవుతుంది నాకు? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. అలాగే నేను సన్ తీసుకున్నాను, అంటే షార్ట్ ఫామ్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తున్నాను. ఏమవుతుంది? సో షార్ట్ ఫామ్ లో కూడా నాకు యాక్సెస్ తీసుకుంటుంది. అలాగే మన మంత్ నేమ్స్ తీసుకుంటే జనవరి, సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే మన మంత్ నేమ్స్ కూడా వస్తున్నాయి. లైక్ అలాగే షార్ట్ ఫామ్ కావాలంటే షార్ట్ ఫామ్ తీసుకొని డ్రాగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్సెల్ ఓపెన్ చేసి సెల్ అంటే ఏంటి, సెల్ కోడ్స్ ఏంటి, షీట్స్ అంటే ఏంటి, అలాగే మనం ఇలా రేంజ్ సెలెక్షన్ ఎలా తీసుకుంటున్నాము. సో దిస్ ఈస్ వంశీ దండే యాజ్ అ సీనియర్ గ్రాఫిక్ అండ్ UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.